మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల 6 నెలల తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు సిబిఐ కోర్టుకి హాజరవుతున్నారు. అతను ఇంతకాలం ఎందుకు హాజరవ్వలేదో ఆ ప్రజల అభిప్రాయాలు అయితే మనం తెలుసుకుందాం. మనతో కొంతమంది పెద్దలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు 6 సంవత్సరాలన్నర దరిదాపు కోర్టుకు హాజరుపడకుండా, ప్రజాస్వామ్యంలో కోర్టులు ఎవరికైనా ఒకటే, కానీ ఈ అరాచకవాది, ఇతను ఒక అరాచకవాది, మరి ఉగ్రమూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ఇలాంటి వ్యక్తి ఆ రోజున సుమారు 43,000 కోట్ల రూపాయలు దోచుకొని, మరి ఈడీ కూడా దాన్ని అటాచ్ చేసి ఆస్తులు కూడా అటాచ్ అయిన కేసు అది. అలాంటి కేసులకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని రాలేదు. తర్వాత కూడా ఇప్పుడు సుమారు సంవత్సరాలైనా కానీ అతను కోర్టును కూడా ప్రభావితం చేస్తూ, జడ్జీలు కూడా బెదిరించి, మరి ఈ రోజున ఇప్పుడు కూడా ఈ రోజు కోర్టుకు వస్తా కూడా ముందే అల్టిమేటివ్ ఇచ్చాడు. అతని కార్యకర్తల్ని, అతని బంధువర్గాన్ని మొత్తాన్ని రమ్మని గొడవలు చేయండి, రెండోసారి నన్ను పిలవకుంటారని కూడా అతను లోపాయికారిగా మాట్లాడుకొని ఈ రోజున కోర్టుకు ఆధారపడుతున్నాడు. ప్రజాస్వామ్యం ప్రజలు కూడా చూడాలా. మరి ప్రజాస్వామ్యం ఇతను వచ్చినాక ఇక్కడ ప్రజాస్వామ్యమే కూని అయిపోయింది. మరి ఎంతో మంది దళితులను గాని ఎన్నో మరి ఒక మూలాల్లో కూడా ఇతను సర్వనాశనం చేశాడు వ్యవస్థని. ఈ రోజున ఈ వ్యవస్థను సర్దిద్దటం ఎవరి వల్ల కూడా బాబు కావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎన్నో ప్రాజెక్టులు ఇతని ద్వారా వెళ్ళిపోయి, ఇలాంటి వ్యక్తిని మరి ఇప్పుడు కాలం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా ధర్మం జరుగుద్ది, ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అనుకుంటున్నాం మేము. సాధారణ నిందితుడికి విఐపికి వేరువేరుగా అయితే రూమ్స్ కానీ పెట్టే ఫుడ్ లో కానీ వేరుగా చూస్తున్నారు. అంటే సాధారణ వ్యక్తులకి విఐపికి ప్రభుత్వం ఎలా చూడాలంటారు, విఐపిని సాధారణ నిందితుల్ని? అంటే గవర్నమెంట్ రూల్స్ జైలుగా పరిధిలో కొన్ని ఉంటాయి, మరి చూడొచ్చు. కానీ ఈ రోజున వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడ్డప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. కనీసం ఆయనకు ఒక ఫ్యాన్ లేకుండా, ఒక ఏసీ లేకుండా కూడా చేసి ఆయన్ని తెల్లవాళ్ళు కూర్చున్నట్టు చేశాడు, దోమలు కొట్టట్టు. కానీ మొన్నటి రోజున మరి ఇప్పుడున్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి సకల మర్యాదలు చేపించారు. ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఒక భయం ఏర్పడది, వాళ్ళంటే ఒక భయం ఏర్పడి జడ్జీలు మెయిన్ వాళ్ళు కూడా వాళ్ళకి అదురుపోయి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం అందరూ సమానంగా చూడాలా. ఇప్పుడు సామాన్యుడు కోర్టు పోతే ఎమ్మటే నోటీస్ ఇచ్చి వారెంట్ ఇస్తారు, కానీ మరి ఇప్పుడు 6.5 సంవత్సరాల నుంచి అతనికి వారెంట్ లేకుండా మరి అలా ఉంచుతున్నారంటే మరి పెద్దోడికో న్యాయం, చిన్నోడికో న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి జడ్జీలు కానీ ప్రభుత్వాలు కూడా మరి కఠినంగా అతన్ని మరి అతనికి శిక్ష వేపియాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సాధారణ నిందితులకు విఐపి కూడా ఒకేలా జైల్లో సౌకర్యాలు కల్పించాలని కూడా పెద్దలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాల పాటు కోర్టుకు హాజరవ్వకుండా ఆ ప్రజాస్వామ్యంలో కూలీలు చేసుకుంటా చాలా ఇబ్బందులకు అయితే గురి చేసిన సంఘటనలు అయితే చూశామని పెద్దలు అయితే తెలుపుతున్నారు. వైజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వాయిస్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఉన్నాము. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల 6 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు సిబిఐ కోర్టుకి హాజరవడంతో ప్రజల యొక్క అభిప్రాయం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ప్రజలతో ఉన్నాం, వారి మాటల్లో తెలుసుకుందాం. సుదీర్ఘ కాలం తర్వాత 6 సంవత్సరాల 6 నెలల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరు కావటం భారత రాజ్యాంగాన్ని మేమందరం గౌరవిస్తున్నాం. ఎందుకంటే సామాన్యుడికైనా విఐపీలకైనా రాజ్యాంగం ఒకటే స్ఫూర్తినిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆ స్ఫూర్తితోటే ఇన్నాళ్ళకైనా వెళ్ళటం మేము కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నాం. లోపల కొద్దిగా బాధాకరమైన విషయం ఉన్నప్పటికీ కూడా సుమారు 20 కేసులలో ఏవన్ ముద్దగా ఉన్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలు కోర్టుకు హాజరు కాకపోవటం కొంత బాధ అయినప్పటికీ కూడా కనీసం ఇప్పటికైనా కోర్టు మెట్లెక్కటం మేము ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళలో మేము కూడా ఒక భాగస్వామ్యంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మరి ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒక కుర్రోడిని ఆపి ఫైన్ వేసే రాజ్యాంగం మంది. మరి ఇన్ని కేసులలో ఏమనగా ముద్దాయి ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ ఇంతవరకు కూడా కోర్టు మెట్లేకపోవడం దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాం. ఎట్టకేలకు ఈ రోజు కోర్టుకు పోవడం వల్ల భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గౌరవించదగిన విషయం. భవిష్యత్తులో కూడా ఏ కేసు అయినా, ఏ వ్యక్తి మీద అయినా రాజ్యాంగం ప్రకారం తీర్పులు ఇస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించిన వాళ్ళు అవుతాము. మరి కేసులు కూడా తగ్గి సుపరిపాలన వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. మేము చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే విఐపి ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు అక్కడ శిక్ష అనిపించేది ఏముండదు. అందరినీ ఒకే విధంగా చూస్తేనే వాళ్ళు చేసిన తప్పులకి కొంతవరకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. ఈ విఐపి రక్షణ ఇస్తే వాళ్ళకి ఏమి జైలుకు పోయిన బాధ కూడా ఉండదని చెప్పేసి మేము అనుకుంటున్నాం.
ఇది ఇది మా ప్రజల ద్వారా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సాధారణ నిందితులకు విఐపికి వేరువేరుగా సదుపాయాలు కల్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. దానిపై ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మామూలు వ్యక్తులకి ఒకే రకంగా శిక్ష ఉంటే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. వాస్తవానికి దాంట్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ఆయనకి విఐపీ లాగా మామూలుగా చూసుకుంటే అన్ని వేసి కూలరు అన్ని పెట్టి అన్ని సౌకర్యంగా చేస్తే ఆయన చేసిన తప్పులకి అది ఆయనకి శిక్షను వేసినట్టుగా ఉండదు. మామూలుగా జనరల్గా ఎట్లా మనుషులకి ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా కూడా ఆయనకు కూడా అంతే ఉండాలని చెప్పేసి మా ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు కూడా మామూలు వ్యక్తులు ఎట్లా వాళ్ళకు కూడా అట్లే ఉంటే కనుక వాళ్ళు కూడా తప్పు వేసుడికి కొంచెం బాధ అనేది అర్థమవుతుందని చెప్పేసి మా అభిప్రాయం. దయచేసి మామూలుగా జనరల్ గా ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆయన కూడా అంతే వేయాలని చెప్పేసి మేము ఒక అభిప్రాయంగా చెబుతున్నాం అనమాట. జైల్లో సాధారణ నిందితులకు విఐపీలు కూడా ఒకే సదుపాయాలు కల్పించాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.